ఒక లిల్లీపుట్ నాయకుడు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే. ఆయన సీటు సావు తప్పి కన్నులొట్టవైన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు. ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే. కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు? అది కూడా ఆలోచించుకోవాలి కదా. కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు? ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా. మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? ఈ లిల్లీపుట్ నాయకుడు మాట్లాడంగానే ఇంకో చిన్న పిల్లగాడు నిన్నగాక మొన్న మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎటువడతట్టు మాట్లాడు. అసలు ఎవరు మీరు? మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంది? బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్లోకి వచ్చి పదవులు పొంది ఉల్టా నా మీదనే మాట్లాడతారా మీరు? మేము ఉద్యమం చేసిందే మీ మీద కదా. చిన్న పిల్లగానిలా ఉండు బాబు. నువ్వు పెద్దవాళ్ళ విషయాల్లో తలదూర్చకు, తెలియని విషయాల్లో అసలే తలదూర్చకు. నీ వెనకాల చాలామంది ఉన్నారు అని అనుకుంటున్నావేమో. వాళ్ళ సంగతి కూడా ప్రజలకు వస్తుంది, తెలుస్తుంది. ఎప్పుడో ఒకసారి అన్నీ బయటపడతాయి. ఒక ఆవేదనతో చెప్తున్నా, నేను ఉట్టిగా చెప్తలేను. రాజకీయం చేయొచ్చు కానీ ఇంత నీచంగా ఒక ఇంటి ఆడబిడ్డ మీద ఇటువంటి మాటలు మీరే అనిపించి స్పందించకుండా ఉంటారా? నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి వారికి ఉన్న జ్ఞానం గది, వారి జ్ఞానానికి నా జోహార్లు. కొత్తగా కవిత గారు మాట్లాడిన మాటల్లో కొత్త విషయాలు ఏం నాకు కనపడలేదు. కేసీఆర్కి బద్ధ శత్రువులుగా వ్యవహరిస్తున్న వాళ్ళు, కేసీఆర్ క్యారెక్టర్ను అసాసినేట్ చేయాలని చెప్పి దశాబ్దాలుగా ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, బీఆర్ఎస్ను ఖతం చేయాలని చెప్పి ఆలోచిస్తున్న వాళ్ళు, ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, దాంట్లో ముందరగా ఉన్న రేవంత్ రెడ్డి, రాధాకృష్ణలు నా గురించి ఏం మాట్లాడినరో, ఏం రాసినరో గవే మాటల్ని మళ్ళీ వెళ్ళవేసే ప్రయత్నం చేసినందుకు ఆమెకు నా సానుభూతిని తెలియజేస్తూ ఉన్నా. ఓకే, నల్లగొండ జిల్లాకు సంబంధించి 25 సంవత్సరాల కాలంలో జరిగిన ఉద్యమాలన్నిటికీ, వచ్చిన విజయాలన్నిటికీ నాదే బాధ్యత, నేనే కారకుణ్ణి అని కనుక వారు భావిస్తే ఈసారి జరిగిన ఓటమికి కూడా నేనే బాధ్యత వహిస్తా. నాకేం భయం లేదు. తప్పకుండా గెలుపు మాత్రమే నాది, ఓటమి నాది కాదని పారిపోయేవాడిని కాదు నేను. గెలుపుకు నేనే బాధ్యుని అయినప్పుడు ఓటమి కూడా నేనే బాధ్యుని, ఓటమికి నేనే బాధ్యుని అయినప్పుడు మన గెలుపోవటంలకు అన్నిటికీ పార్టీ ఉంటుంది తప్ప మనం వ్యక్తులుగా ఏదో చేస్తామని ఎవరు అనుకుంటే అది వాళ్ళ భ్రమ. కొంతమంది తమకు తాము ఎక్కువ ఊహించుకొని ఏదేదో అయిపోతారు. కానీ నేను అట్లా అయిపోను కాదు. నేను పార్టీ సైనికుణ్ణి, పార్టీలో క్రమశిక్షణ గల సైనికుల్ని 25 ఏళ్ళుగా. ఆ విషయం కేసీఆర్ గారే ఎన్నో సందర్భాల్లో చెప్పాను, మీ అందరి సాక్షిగా. సరే, పోయిదో ఏదో ఒకటి గెలిచినా కదా. మరి అసలే ఓడిపోవడానికి గురించి అడగపోయారు మీరు, అది ఎందుకు జరిగింది అని. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.